అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. చాలా మంది మన ఛానల్లో కంపారిజన్ వీడియోస్ కూడా చేయండి అని చెప్పి అడుగుతున్నారు. నేను డీవాటరింగ్ కి సంబంధించిన కంపారిజన్ వీడియో వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఓన్లీ టవర్స్ వరకే నేను కంపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. అది కూడా 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఈ 3 రోజులకు సంబంధించిన ఈ కంపారిజన్ ఇది. ఇక్కడ వాటర్ లెవెల్ డే బై డే ఎంత ఇదిగా డిక్రీజ్ అవుతూ వచ్చిందో మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రోజుకి ఒక అడుగు చప్పున వాటర్ లెవెల్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇక్కడ మీరు డీటెయిల్‌గా చూస్తే అర్థమైద్ది. అలాగే టవర్ 4 దగ్గర కూడా మీకెళ్ళి చూపిస్తాను. ఈ టవర్ 4 దగ్గర కూడా చూడండి. స్టార్టింగ్‌లో వాటర్ లెవెల్ ఎలా ఉందో, దాని తర్వాత 4వ తారీఖు ఎలా ఉందో చూడొచ్చు. అలాగే 5వ తారీఖు కూడా ఎలా ఉందో ఇక్కడ డీటెయిల్‌గా చూడొచ్చు మీరు. డే బై డే ఎంత ఇదిగా వాటర్ లెవెల్ తగ్గుకుంటూ వచ్చిందో, అలాగే టవర్ 3 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఇన్‌కేస్ ఈ కంపారిజన్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటి కంపారిజన్ వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి మన ఛానల్‌లో. అలాగే 3, 4, 5 దగ్గర ఏంటంటే ట్రాక్టర్లకున్న మోటార్ల సాయంతో ఇక్కడ వాటర్ తోడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. డే బై డే వాటర్ లెవెల్ ఎలా తగ్గుకుంటూ వస్తుందో. ఇది టవర్ 3 దగ్గర పొజిషను. ఇప్పుడు టవర్ 2 దగ్గర కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. అక్కడ కూడా వాటర్ లెవెల్ ఎలా తగ్గుకుంటూ వస్తుందో. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర ఏంటంటే హెవీ మోటార్స్ పెట్టి వాటర్ క్లియర్ చేస్తున్నారు. ఈ హెవీ మోటార్స్ వల్ల ఏంటంటే చాలా స్పీడ్‌గా వాటర్ లెవెల్ తగ్గుకుంటూ వస్తుంది. ఒక అడుగు కన్నా ఎక్కువగానే తగ్గుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ 2 దగ్గర కూడా వాటర్ లెవెల్ 3వ తారీఖు గాని, 4వ తారీఖు గాని, 5వ తారీఖు గాని మీకు డిఫరెన్స్ కనిపించిద్ది. ఎలా తగ్గుతుందో కూడా. ఒక అడుగుకు మించే తగ్గింది ఇక్కడ హెవీ మోటార్స్ ఉండడం వల్ల. అలాగే టవర్ 1 దగ్గర కూడా మీరు చూడొచ్చు. అలాగే టవర్ 1 దగ్గర చూడండి ఎలా ఉందో. మీకు క్లియర్‌గా అవుతుంది ఇక్కడైతే. ఈ టవర్ 1 దగ్గరే ఈ పైన ఊసలు ఏవైతే ఉన్నాయో అవి బాగా డ్యామేజ్ అయినాయి. మిగతా టవర్స్ దగ్గర బాగానే ఉన్నాయి. ఇక్కడే బాగా డ్యామేజ్. ఇక్కడ కూడా మీరు గట్టు దగ్గర కూడా మీరు చూడొచ్చు ఎలా డిఫరెన్స్ కనిపిస్తుందో. అలాగే స్కేల్ దగ్గర చూడండి. డే బై డే ఒక అడుగు కన్నా ఎక్కువగా తగ్గుకుంటూ వెళ్తున్నట్టు ఇక్కడ డీటెయిల్‌గా ఉంది. డే 3 చూడండి 6 అడుగులు తగ్గింది కదా. దాని తర్వాత 4వ తారీఖున చూడండి 7 అడుగులు తగ్గింది. 5వ తారీఖున చూడండి 8 అడుగుల వరకు తగ్గింది. అంటే ఒక అడుగు కన్ఫామ్‌గా తగ్గుకుంటూ వస్తుంది డే బై డే. ఇక్కడ మీకు క్లియర్‌గా డిఫరెన్స్ అర్థమైద్ది. ఇక్కడ జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో డిఫరెన్సు. అలాగే సైడ్ ఉన్న ఈ గట్టు వైపు కూడా చూడండి. ఇక్కడ N12 రోడ్డు వైపు కట్ట వేశారు కదా. ఆ కట్ట దగ్గర కూడా మీకు డిఫరెన్స్ చూపిస్తాను. 3వ తారీఖు గాని, 4వ తారీఖు గాని, 5వ తారీఖు గాని ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ జూమ్ చేసి కూడా చూపిస్తాను. 3వ తారీఖు వాటర్ లెవెల్ చూడండి ఎలా ఉందో. దాని తర్వాత 4వ తారీఖు చూడండి వాటర్ లెవెల్ చాలా వరకు తగ్గింది. అలాగే 5వ తారీఖున కూడా చూడండి వాటర్ లెవెల్ ఎలా తగ్గిందో. మీకు ఇక్కడే క్లియర్‌గా మీకు డిఫరెన్స్ అయితే అర్థమైద్ది. మీకు ఈ కంపారిజన్ వీడియో గనక నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి. ఇంకా కంపారిజన్ వీడియోస్ కావాలంటే నేను కన్ఫర్మ్‌గా కంపేర్ చేసుకొని వీడియోస్ పెడతా ఉంటాను ముందు. ఈ కంపారిజన్ వీడియో వల్ల మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డే బై డే వాటర్ లెవెల్ ఎంత ఇదిగా తగ్గుకుంటూ వస్తుందని చెప్పి. అలాగే నేను ఇక్కడ డే బై డే పెట్టాను కదా కంపారిజన్. ముందు ఏంటంటే 5 డేస్ అంటే 5 రోజులకి ఎంత తగ్గింది, ఇంకో 5 రోజులకి ఎంత తగ్గింది, అలాగే 3 రోజులు 5, 10, 15 3 రోజులు కలిపి ఒక కంపారిజన్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమైద్ది వాటర్ లెవెల్ ఎంత స్పీడ్‌గా తగ్గుతుందా అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.